హాయ్ హలో నమస్తే అదర్హో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే మసాలా పెరుగు వంకాయ. అది ఎవరు చేయబోతున్నారంటే మన జయంత్ గారు. వెల్కమ్ జయంత్ గారు. హాయ్ శివ గారు. హాయ్ అండి. సెకండ్ టైం వచ్చారు. అవునండి. ఈరోజు మీరు ఏం చేస్తారో నేను ముందే చెప్పేశాను. ఈరోజు మాటలు కూడా ఒకసారి చెప్పేసండి. ఈరోజు మాత్రం మంచి రెసిపీతో వచ్చాను. ఓకే. మసాలా పెరుగు వంకాయ ఈరోజు మీకు పరిచయం చేసి అందరికి కుక్ చేసి పెడదామని అనుకుంటున్నాను ఈరోజు. ఓకే. సో ఈరోజు మనం అది కుక్ చేసి అందరికి మనం ఓకే. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్పేసండి. అన్నీ చెప్తానండి. సో మనకి మెయిన్గా కావాల్సింది వంకాయ. ఓకే. సో అలాగే తాలింపులు. ఓకే. అలాగే ఆనియన్స్. ఓకే. కర్డ్ కావాలి. మెయిన్గా కర్డ్. మెయిన్ కర్డ్. సో మనం ఏంటంటే ఇది అసలు చాలామంది అనొచ్చు వంకాయతోటి పెరుగుతో ఎలా చేస్తారని. అది ఆ రెసిపీ ఎలా చేస్తారు ఏంటది మనకి చూస్తాం. బట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు ఇది. ఓకే. చాలామంది తెలిసి ఉండొచ్చు కానీ కొంతమందికి తెలియని వాళ్ళకి మనం ఇది కొత్తదని మనం పరిచయం చేద్దాం ఒకసారి అంతా. ఓకే. కట్ ఇది ఉల్లిపాయలు చిన్నగా కోసుకోవాలండి పెద్ద కోసుకోవాలండి? ఇవి మనకి పెరుగు పచ్చడికి ఏ సైజులోకి వస్తామో మనం ఆ సైజులోకి వస్తే సరిపోతాయండి ఇది. ఓకే. కానీ అందరూ అమ్మాయిలు అమ్మాయిలంటే ఇంట్లో తల్లిదండ్రులు వండితే తినేవాళ్ళు ఉంటారు, కానీ మీలాగా వంటలు నేర్చుకొని ఈ రోజున అమ్మాయిలకి అసలు వంటలు కుకింగ్ ఎవరికి వచ్చి చెప్పండి శివ గారు అసలు. ఓకే, అందుకని నేర్చుకుంటారంటారా? అందుకని ఏంటంటే మనం ఎవరిపైన ఆధారపడకూడదు కదా, మనం కుకింగ్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఈ వంకాయలు ఏంటంటే మనం ఈ సాల్ట్ వాటర్ అండి, ఈ సాల్ట్ వాటర్లో వేసుకుంటే మనకి వచ్చే కొంచెం పుచ్చులున్నా ఏదైనా పోతే దట్టు అది కాకుండా మనం ఎందుకు వేస్తుంటే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే. సో అందుకే సాల్ట్ వాటర్లో మనం వేసుకుని చేసుకోవచ్చు. కొంచెం కారం వేసుకోవాలండి మన దీనికి. ఓకే. అలాగే కొంచెం సాల్ట్, మసాలా పొడి, ధనియాల పొడి, కొంచెం ఆయిల్. అప్పుడే కాదండి, ఇవన్నీ మనం అంతా మ్యాగ్నేట్ చేసి ఒక 10 minutes సైన్ పెట్టుకుందాం. అంతా మిక్స్ అయ్యి మొత్తం అంతా కలిసేలా అంతా కంప్లీట్గా కలుపుకోండి అంతని. ఓకే. సో ఇప్పుడు వంకాయలని మనం మసాలా అవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి దీన్ని ఒక 10 minutes ఉంచిన తర్వాత సో మనం అంతలోకి కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఒక 10 minutes సైన్ పెట్టేసుకుందాం. కంప్లీట్గా మసాలా అంతా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇదంతా. సో కొంచెం మనం ఇది ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం దీంట్లో మనం. ఓకే. సరిపడంత కొంచెం ప్యాన్ వేడెక్కితే మన పీసెస్ అన్ని వేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది సార్ గారు. ఓకే. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన వంకాయలన్నీ కూడా మనం దీంట్లో ఫ్రై చేసుకుందాం. ఓకే. రూమ్లో ప్రశాంతంగా కూర్చొని ఇలా వండుకోవడం బాగుంది కదా, చాలా హాయిగా ఉంది. ఇంకేంటి సార్ విషయాలు మరి? ఏమన్నా సార్ మనం ఇప్పుడు ఇది కుక్ చేసిన తర్వాత ఓకే మనం పెరుగులు వేసుకుని చేసుకోవడమే. సో మనం మా ఛానల్ వాచ్ చేస్తున్నాం ఆల్రెడీ. మంచి వీడియోస్ మంచి కంటెంట్స్ ఇస్తున్నారు మీరు అంతా కూడా. చాలా బాగున్న పొలాల్లో తీసినట్టు మన లాస్ట్ టైం తీసిన మీ పొలాలు తీసిన వీడియో మాత్రం చాలా బాగుందండి. అది మీరు చేపల పులుసు ఉండేరు కదా, చాలా బాగుంటుంది అది కూడా ఈసారి. సో నాకు కూడా అలాగ పొలాల్లో వండుకోవడం అంతా కూడా నాకు చాలా ఇష్టం అదంతా కూడా. వర్షాకాలం కాబట్టి కొంచెం వర్షం వల్ల బయట చేయడం కావట్లేదు. సో కొంచెం ఏంటంటే మనం అటు ఇటు ట్విస్ట్ చేసుకుంటూ ఉండాలి కొంచెం. సో మాడిపోకుండా మనం దీన్ని జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం దీన్ని. ఓకే. కొద్దిగా
ఇప్పుడు మనకి వంకాయలు అంతా బాగా నీట్గా ఫ్రై అయిపోయినాయి. ఓకే. సో కొంచెం అలా చల్లార్చుకుని కూడా ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుని ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకి పెరుగులో కావాల్సిన తాలింపు ప్లాన్ వేసుకుని చేసుకుందాం మొత్తం అంతా ఇప్పుడు అండి. ఆహా ఏమి రుచి తినరా మై మరిచి. సో మనం స్టవ్ వెలిగించుకున్నప్పుడు ఓకే. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే ఆయిల్ వేసుకుందాం కొంచెం. ఓకే. దీనిలో ఆయిల్ పోపు పెట్టుకోవడం కోసం ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుంటాం కదా, పెరుగులోకి మనం తాలింపు పెట్టుకుంటాం కదా. సో తాలింపు వేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. సో ఇది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంట్లో బ్యాచెస్ ఏమన్నా సరే, సో కర్రీస్ లేవు, వండుకోవాలి, ఎక్కువ టైం కూడా తీసుకోవాలి మనకి ఇది. సో ఈజీగా ఇదంతా కూడా చేసుకోవచ్చు ఎవరైనా సరే బ్యాచెస్. కాయలు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో పోపులో వేసుకుందామండి. ఓకే. సో నూనె బాగా మరిగింది, నూనె పోపు వేసుకుందాం, దాంతోపాటు ఎండుమిర్చి వేసుకుందాం. సో కొంచెం మనకి ఎవరికి కారం కావాలంటే ఎవరికి ఎలా కావాలో వేసుకోవచ్చు. సో నేనంటే 3 వేసాను దీంట్లో. ఓకే. పోపులో వేయిన తర్వాత లాస్ట్ మనం దీంట్లో కరివేపాకు వేసుకుందాం కొంచెం. ఓకే. ఈ పచ్చిమిరపకాయలు ఏ అవసరం లేదా? మిరపకాయలు అవన్నీ కూడా ఏంటంటే రావి మనం దాంట్లో పెరుగులో వేసుకుంటాం. అసలు లైక్ మనం పెరుగు చట్నీ ఎలా చేసుకుంటాం, పెరుగు చట్నీలో మనం చూడండి అవి ఫ్రై చేయకుండా వేస్తాం. మిరపకాయలు అలాగా పచ్చి వేస్తేనే మనకి అది టేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది. సో మరి ఇది కర్రీ కాదు కదా ఇది. సో కొంచెం ఏంటంటే ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటప్పుడు మనం కొంచెం దీన్ని ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా. కొంచెం ఓకే. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇదంతా కూడా మనం. ఓకే. ఎందుకంటే మాడిపోకుండా కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి మనం అది మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇదంతా మనం. ఎంత మన బ్యాచులర్ కూరల కోసం చేస్తున్నాం, చేసుకోవాలి మొత్తం ఇదంతా మనం. సో మనకి అన్ని అలవాటు కాబట్టి మనం బ్యాచెస్ కాబట్టి మనం వ్యూవర్స్ కోసం ఎవరికైనా సరే మనం ఎవరి మీద ఆధారపడకుండా మనకు మనం చేసుకోవాలి ఏదైనా సరే మనం చెప్తున్నమాట ఇదంతా ఈజీగా. ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో ఒక 3 గ్రాముల కరివేపాకు కూడా వేసుకుందామండి కొంచెం టేస్ట్ ఫ్లేవర్ కోసం. ఓకే. అంతా అయిపోయిందంటారు ఇంకా. సో తాలింపు అంతా అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఈ వంకాయ ముక్కలు ఏదైతే ఉన్నాయో ఒకసారి ఫైనల్గా దీంట్లో వేసుకుందాం ఒకసారి. ఓకే. సో ఇప్పుడు ఇది అంతా ఇందులో వేస్తాం కాబట్టి మనం దీన్ని కొంచెం చల్లారి పెట్టుకుంది, ఇదంతా హాట్గా ఉంది కాబట్టి. సో డైరెక్ట్గా మనం పెరుగులో వేస్తే పెరుగు విరిగిపోతుంది, ఆ టేస్ట్ ఫ్లేవర్ ఉండదు మనకండి ఇది. ఓకే. సో అది కొంచెం సేపు ఒక 5 మినిట్స్ చల్లారి పెట్టుకుందాం. సో ఈ చల్లారి కూల్ అయిన తర్వాత మనం చేసుకుందాం. ఈ చల్లారిలో మనం ఏంటంటే పెరుగుని ప్రాసెస్ చేసుకుందాం మొత్తం ఒకసారి అంతా. ఇప్పుడు మనం కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం, అంటే మరీ అంత థిక్గా ఉంటే బాగోదు, కొంచెం లైట్గా. ఇప్పుడు అవన్నీ మనం అన్నీ వేసాం కాబట్టి కొంచెం మిక్స్ చేసుకుందాం అంతా. ఓకే. కానీ బయట ఎక్కడ చేసేకంటే కూర్చొని చేసుకుంటే బాగుంది కదా. బాగుంది కదా, హాయ్. ఇప్పుడు బయట కన్నా ఇలా కూడా మనకి అంటే ఎప్పుడు బయటే కాదు కదా, మన ఇంట్లో కూడా చేసుకోవాలి కదా ఒకసారి రెసిపీస్ అన్నీ కూడా చేసి కుర్రోళ్ళు రూమ్ లో ఉంటారు కదా, సింపుల్ కూర్చొని బ్యాచలర్స్ ఉన్నారు, ఇదిగో ఏ సెటప్ లేకుండా చాప్ వేసుకొని సింపుల్ గా ఇలాగే చేసుకొని ఇలాగే తినేయచ్చు మనం కూర్చొని. అంతే సింపుల్ గా రెడీగా ప్లేట్ పట్టుకొని రెడీగా ఉండాలి ఏదైనా సరే, ఇన్స్టెంట్ గా ఉండాలి మనకి ఇప్పుడు అంతా. ఓకే. కట్. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఆల్రెడీ చల్లారిపోయింది కదండి. ఓకే. సో మనం ఎన్ని వేసుకున్న పెరుగు ఆనియన్స్ అని వేసుకున్న దాన్ని దీంట్లో డైరెక్ట్గా మనం వేసుకుని ఈ కన్సిస్టెన్సీ కలుపుకున్నది అంతా కూడా థిక్గా బాగుంది. ఒకసారి దీన్ని మనం కలుపుకుంటే, సో దీనికి మనకి మళ్ళీ హీట్ చేయట్లేదు ఇంకా, ఆల్రెడీ హీట్ చేసిన ఎందుకు వేగింది కాబట్టి మనకి ఈ వంకాయ దీంట్లో నాని మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ఇదంతా కూడా. ఓకే. చూసారు కలుపుతుంటే ఎంత ఫ్లేవర్ ఉందో, మీకు ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది ఇలాగా మీకు చూస్తుంటుంటే ఇదంతా. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ వంకాయ పెరుగుతో? ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ఎప్పుడైనా విన్నారా మీరు ఎక్కడైనా? అసలు వేరే వాళ్ళు తిన్నారు అని చెప్పి చెప్పారు కానీ ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకే మీరు చేస్తాను కానీ రండి మాకు కూడా ఒకసారి చేసేసి కుర్రోళ్ళకి త్వరగా చేసుకునే విధంగా మీరు చూపడతారని చెప్పేసి. ఇదిగోండి సార్ గారు, మనం అనుకున్న ఈజీ అండ్ క్రిస్పీ వంకాయ మసాలా వంకాయ పెరుగు రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు మనం ఇది డైరెక్ట్గా ఇప్పుడు వేసుకుని తినచ్చు. ఓకే. చూసారు ఎంత ఈజీగా చేస్తాం మనం. ఓకే. చూసారు వ్యూవర్స్, వంకాయ మసాలా పెరుగు అది ఎలా చేశారో ఆయన మనకు చూపెట్టారు. అలాగే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏం కావాలో మరొకసారి చెప్పేస్తారు. తప్పకుండా ఏం తీసుకుంటారో ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక
మీడియం సైజ్ వంకాయ ఒకటి తీసుకుంటాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఓకే ఒక పెద్ద వంకాయ ఒకటి తీసుకుంటాం మనం. ఓకే అలాగే ఆనియన్ ఒక 2 ఆనియన్స్ తీసుకుంటాం. ఓకే అలాగే 3 మిర్చి తీసుకుంటాం. ఓకే అలాగే ఒక ½ కేజీ కర్డ్, ఓకే పసుపు, ఉప్పు, ఓకే కారం, ధనియా పొడి, సాల్ట్. రెడీ. తినేద్దామా మరి? తప్పకుండా. ఇదిగోండి ఇప్పుడు మనం చేసింది రెసిపీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి సార్ గారు మీరు ఒకసారి. డెఫినెట్గా అండి. బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే సింపుల్గా రెడీ అయిపోయే రెసిపీ ఈరోజు మీకు జయంత్ గారు చూపెట్టారు. చూడండి, చాలా స్మూత్గా చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఉంది. అంతగా స్పైసీ కూడా లేదు. హలో వ్యూవర్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదర్హో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం.